ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లలో ఆడే ఆన్లైన్ గేమ్లని ఒక 50 ఏళ్ల నాటి పాత చట్టం కంట్రోల్ చేస్తోందంటే నమ్మశక్యంగా ఉందా? కాని ఇది నిజం. అదే తెలంగాణ గేమింగ్ చట్టం కథ. అసలొక పాత చట్టం ఈ రోజు సైబర్ స్పేస్ను శాసించేంత శక్తివంతంగా ఎలా మారిందో మనమిప్పుడు చూద్దాం. ఈ కథ ఎప్పుడు మొదలైందో తెలుసా? 1974లో. అవును, సరిగ్గా 50 ఏళ్ల క్రితం. ఆ కాలం నాటే ఒక చట్టం అన్నమాట. ఈరోజు మన ఆన్లైన్ గేమ్లను శాసిస్తోంది. అదెలా సాధ్యం? 2017లో ఒకే ఒక సవరణ చేశారు, అంతే. ఆ ఒక్క మార్పుతో ఈ పాత చట్టం డిజిటల్ ప్రపంచంలో ఒక పవర్ఫుల్ వెపన్లా తయారైంది. అసలింతకీ ఆ మార్పులేంటి? ఏంటి దీని కథ? తెలుసుకుందాం రండి. సరే, మొదటగా ఈ 1974 చట్టం డిజిటల్ అవతారం ఎలా ఎత్తిందో చూద్దాం. దీని అసలు పవరంతా ఎక్కడుందో తెలుసా? దాని డెఫినిషన్స్లో. గేమింగ్ అని, గేమింగ్ హౌస్ అని మామూలుగా అనిపించే ఈ పదాల అర్థాన్ని వాళ్లు డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఎలా మార్చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. సరే, ఫస్ట్ గేమింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ చట్టం ప్రకారం సింపుల్. డబ్బు కోసం గానీ లేదా ఏదైనా బహుమతి కోసం గానీ ఆడే ఏ ఆటైనా గేమింగే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఆ పేకాట క్లబ్బులకు, క్యాసినోలకు సంబంధించింది కాదు. ఆన్లైన్లో ఆడే ఫ్యాంటసీ స్పోర్ట్స్ దగ్గరనుంచి మన మొబైల్లో ఆడే గేమ్స్ వరకు దేన్నైనా దీనికిందుకు తీసుకురావచ్చు. ఇక 2017లో చేసిన సవరణ ఉంది చూశారు, అది ఈ డెఫినిషన్ను ఇంకా పెద్దది చేసింది. ఆన్లైన్ గేమింగ్ అనే పదాన్ని ప్రత్యేకంగా చేర్చారు. అది సరే, కాని అంతకంటే ఒక ముఖ్యమైన మార్పు తీసుకొచ్చారు. అదేంటంటే స్కిల్ అంటే నైపుణ్యం అవసరమైన ఆటలపై బెట్టింగ్ కట్టినా సరే అది కూడా చట్టవిరుద్ధమే. సాధారణంగా స్కిల్లున్న ఆటలని జూదమనరు కదా, కాని ఈ చట్టం ఆ తేడానే తీసేసింది. ఇది చాలా పెద్ద పాయింట్. సరే, ఇప్పుడు రెండో ముఖ్యమైన పదం కామన్ గేమింగ్ హౌస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే లాభం కోసం ఎక్కడైతే గేమింగ్ ఆడిస్తారో ఆ ప్రదేశం. ఒకప్పుడు ఇది అంటే ఒక బిల్డింగ్, ఒక గది ఇలాంటివే అనుకునేవాళ్లు. కాని అసలు సిసలైన మార్పు జరిగింది ఇక్కడే. ఆ 2017 సవరణలో ప్రదేశం అనే మాటకు అర్థాన్నే మార్చేశారు. ఇప్పుడు ప్రదేశమంటే ఏదో గదో, భవనమో కాదు. ఇంటర్నెట్, ఒక వెబ్సైట్ లేదా ఒక యాప్ కూడా కావచ్చు. అంటే చూడండి ఈ ఒక్క మార్పుతో ఏం జరిగిందో. తెలంగాణలో ఉన్న ఒక చట్టం ప్రపంచంలో ఏ మూల ఉన్న ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్నైనా టార్గెట్ చేయగలదు. ఎంత పవర్ఫుల్ గదా! సరే, ఇప్పుడు రెండో భాగానికొద్దాం, శిక్షలు. ఇంత పవర్ఫుల్ చట్టాన్ని బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఆపరేటర్లకు అంటే గేమ్స్ నడిపేవాళ్లకు, అలాగే ప్లేయర్లకు అంటే ఆడేవాళ్లకు ఇద్దరికీ ఎదురయ్యే పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఈ చట్టం ఆడేవాళ్లకు, ఆడించేవాళ్లకు మధ్య తేడాను చాలా క్లియర్గా చూపిస్తుంది. ఫస్ట్ టైం దొరికితే ఆడే ప్లేయర్లకు 6 నెలల వరకు జైలు శిక్ష పడొచ్చు. అదే గేమ్ నడిపే ఆపరేటర్లకైతే ఏకంగా 7 ఏడాది వరకు జైలు శిక్ష ఇంకా ఫైన్ కూడా పడుతుంది. అంతేకాదు, ఈ ఆపరేటర్లు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే శిక్షలు ఇంకా స్ట్రిక్ట్ అవుతాయి. రెండోసారి దొరికితే 2 ఏళ్ల వరకు జైలు. ఇక మూడోసారి కూడా పట్టుబడ్డారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కనీసం 1 సంవత్సరం జైల్లో ఉండాల్సిందే. మళ్లీ మళ్లీ తప్పు చెయ్యకూడదనే ఉద్దేశంతో ఈ రూల్ పెట్టారు. ఇక్కడ కేవలం వ్యక్తులే కాదు, కంపెనీలను కూడా వదలరు. సెక్షన్ 3 ఏం చెప్తోందంటే ఒకవేళ ఒక కంపెనీ రూల్స్ బ్రేక్ చేస్తే ఆ కంపెనీ డైరెక్టర్లు కూడా పర్సనల్గా బాధ్యత వహించాల్సుంటుంది. అంటే ఆ కార్పొరేట్ పేరు వెనుక దాక్కుందాం అనుకుంటే కుదరదన్నమాట. ఇక మూడో పాయింట్, పోలీస్ పవర్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్. సరే, శిక్షలు కఠినంగా ఉన్నాయి, బావుంది. కాని వాటిని అమలు చేసేదెవరు? ఎలా చేస్తారు? ఈ చట్టం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి చాలా చాలా ఎక్కువ అధికారాలనిచ్చింది. ఈ చట్టం కింద వచ్చే నేరాలన్నీ కాగ్నిజబుల్ మరియు నాన్ బెయిలబుల్. ఈ లీగల్ పదాలకు అర్థం చాలా సింపుల్. కాగ్నిజబుల్ అంటే పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. నాన్ బెయిలబుల్ అంటే అరెస్ట్ అయ్యాక బెయిల్ రావడం గ్యారంటీ లేదు, చాలా కష్టం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ నేరాలను ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో. పోలీసులకి ఇచ్చిన అధికారాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. ఏ ప్లేస్లోకైనా, ఏ టైంలో అయినా ఎంటర్ అవ్వచ్చు. అక్కడున్న అందరినీ అరెస్ట్ చేయొచ్చు.
వాళ్ల దగ్గర ఆ ప్లేస్లో సోదా చెయ్యొచ్చు, డబ్బు, గేమింగ్ పరికరాలు అన్నీ సీజ్ చెయ్యొచ్చు. చివరికి సంబంధిత బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయొచ్చు. అంటే ఈ చట్టం అమల్లో పోలీసులకు దాదాపుగా పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారన్నమాట. ఇంకా ఉంది, సెక్షన్ 6లో ఉన్న ఈ పాయింట్ అయితే ఇంకా పవర్ఫుల్. ఒకవేళ ఏదైనా ప్లేస్లో గేమింగ్ పరికరాలు దొరికాయనుకోండి, అంతే, ఆ ప్రదేశం ఒక గేమింగ్ హౌస్ అని చట్టమే ఊహించుకుంటుంది. అంటే మేం తప్పు చేయలేదో, మేం నిర్దోషులమని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులది కాదు, అక్కడ దొరికిన వాళ్లదే. దీనివల్ల కేసు పెట్టడం చాలా ఈజీ అయిపోతుంది. ఇక చివరిగా 4వ భాగం, ఈ చట్టం యొక్క అసలైన అధికారం. ఒకవేళ ఈ చట్టానికి వేరే ఏదైనా చట్టానికి మధ్య క్లాష్ వస్తే ఏమవుతుంది? ఏ చట్టం మాట చెల్లుతుంది? దీనికి సెక్షన్ 15A చాలా క్లియర్గా ఆన్సరిస్తుంది. దీన్నే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే గేమింగ్ విషయంలో వేరే ఏ చట్టంలో ఏం రాసి ఉన్నా సరే, ఫైనల్గా ఈ తెలంగాణ గేమింగ్ చట్టంలో ఉన్న రూల్సే నిలుస్తాయి. ఇదే ఫైనల్. ఇది ఈ చట్టాన్ని తన ఫీల్డ్లో అన్నిటికంటే సుప్రీంగా మార్చేసింది. సో చూశారు కదా, 1974 నాటి ఒక మామూలు చట్టం ఈరోజు డిజిటల్ ప్రపంచాన్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎలా మారిందో. ఈ తెలంగాణ చట్టం స్కిల్కు, లక్కు మధ్య ఉన్న గీతను దాదాపుగా చెరిపేసింది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక ఆట ఏది, జూదమేది అని తేడా చెప్పడం కష్టంగా మారుతోంది. మరిలాంటి టైంలో భవిష్యత్తులో వచ్చే చట్టాలు ఈ రెండింటి మధ్య గీతను సరిగ్గా ఎక్కడ గీస్తాయి? ఇది ఆలోచించాల్సిన విషయం.